మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. కర్కాటక రాశి వాళ్ళకి 2024 జనవరి ఎలా ఉండబోతోంది అనేది మాట్లాడుకోబోతున్నాము. కర్కాటక రాశి వాళ్ళకి మనకి తెలుసు ఆల్రెడీ అష్టమ శని అనేది జరుగుతోంది. అలాగే మనం చూసామంటే 9వ ఇంట్లో సంచారం ఏమో రాహుది జరుగుతోంది. అలాగే 10వ ఇంట్లో సంచారం ఏమో గురు సంచారం జరుగుతోంది. మనం ఏమో ధనుర్కేమో మనకి మెర్కురీ వెళ్తున్నాడు, అలాగే శుక్రుడు కూడా వెళ్తున్నాడు అనమాట. అలాగే మనకి కుజ సంచారం విచ్ ఇస్ గివ్ ఎనర్జీ ప్లానెట్, ఆ సంచారం కూడా మనకి ఏంటంటే ఈ నెలలో కొంచెం జరుగుతున్నాయి అన్నమాట. సో వీళ్ళకి మిశ్రమంగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే ఈ ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళు ఇంట్లోంచి ఏదైనా స్టార్ట్ చేయాలంటే తప్పక స్టార్ట్ చేయొచ్చు. వీళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. బంధుమిత్రుల కలయిక ఉంటుంది, అలాగే మంచి శుభవార్త వింటారు వీళ్ళు. అండ్ ఆల్సో ఏంటంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంచారం అయిన తర్వాత మనకి అయిపోయిన తర్వాత 6వ ఇంట్లోకి మనకి బుధ సంచారం జరగబోతోంది, అలాగే శుక్ర సంచారం జరగబోతోంది, మార్చ్ సంచారం కూడా జరుగుతుంది అన్నమాట. అందుకని కొంచెం ఈ నెల సెకండ్ హాఫ్ ఆఫ్ నెల ఏమో అంత బాగుండదు, స్టార్టింగ్ అప్పుడు బాగానే ఉంటుందనే చెప్పుకోవాలన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా ఫైనాన్షియల్గా చాలా కిందకి దిగజారడం అనేది జరుగుతుంది. చాలా ఖర్చు అనేది అధికం చూపిస్తోంది, శ్రమ కూడా చాలా అధికం చూపిస్తోంది. సో తప్పక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ట్రై చేసే వాళ్ళందరూ తప్పక ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే మనకి హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్ అనే చెప్తోంది. ఎస్పెషలీ మనతో ఉన్న పెద్దవాళ్ళకి కానీ మన పిల్లలకు కానీ హెల్త్ చాలా చాలా సెన్సిటివ్ అవుతుంది. ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది కంటిన్యూ అవుతోంది, కానీ ఇన్ కంపారిజన్ లాస్ట్ మంత్ కన్నా కొంచెం బెటర్ అని చెప్తున్నాము. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ఒక సూచన చెప్తున్నాం అన్నమాట. అండ్ ఆల్సో మనం ఇంకోటి చూసామంటే చదువుకునే వాళ్ళకి, స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలాగో శ్రమ అనేది అధికం చూపిస్తోంది కనుక తప్పక చాలా ప్రయత్నించాలి వీళ్ళు. చాలా చాలా ప్రయత్నిస్తే కానీ వీళ్ళు ముందుకు రారు. అలాగే మనం ప్రమోషన్ విషయానికి లేకపోతే కెరీర్ విషయానికి వచ్చినప్పుడు కొన్ని ఎదురు దెబ్బలు తప్పక కనిపిస్తూ ఉంటాయి, అడ్డంగాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనతో పాటు ఎవరు సహకరించరు. అంటే మనతో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే మన బాసెస్ కానీ ఎప్పుడూ ఏదో ఒకటి కొరత చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఏదో ఒకటి ఎత్తి చూపిస్తూ ఉంటారు, మనని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అంటే రివర్స్ అవుతూ ఉంటుంది, మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అంటూ ఉంటాం కదా, అలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మంచి అంటే సందర్శన జరుగుతుంది. అంటే ఏంటంటే స్పిరిచువల్గా వీళ్ళకి ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ నెల వీళ్ళకి. అలాగే ఏంటంటే ధార్మిక కార్యక్రమాలు కానీ ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగం అని చెప్పచ్చు. వీళ్ళు ట్రావెలింగ్లో కూడా వీళ్ళకి ఏంటంటే ఒక వస్తువు పోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. అలాగే ఏంటంటే శ్రమ కూడా చాలా అధికం, ఖర్చు కూడా చాలా అధికం. ఈ ఖర్చులు ఏంటంటే పిల్లల విషయం అవ్వచ్చు, పెద్దవాళ్ళ విషయం అవ్వచ్చు, హెల్త్ విషయం అవ్వచ్చు అనమాట. అలాగే చదువు విషయం దగ్గర పిల్లల దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, వాళ్ళని సరి అయిన దారిలో పెట్టాలి మనమే. ఎందుకంటే కొంచెం మనకేంటంటే ఒక ధ్యాస వాళ్ళకి చదువు మీద ధ్యాస అనేది పెంచాలి, మన వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి అనేది చెప్పబడుతోంది, ఎస్పెషలీ ఈ నెల. అలాగే ఏంటంటే హాలిడేస్ వచ్చినప్పుడు బంధుమిత్రుల కలయిక ఉంటుంది. కలయికున్న ఏంటంటే వీళ్ళకి అందరూ సహకరించరు, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నవాళ్ళు అంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, అలాగే అడ్డంగాలు కూడా వస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో అయితే చాలా ఏంటంటే లాసెస్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా అలాగే ఉంది. ఏంటి మంచి విషయం వీళ్ళకి అంటే స్టూడెంట్స్కి ఎలాగో శ్రమ అధికం అంటున్నాము కనుక వీళ్ళకి మంచిగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళు రాణిస్తారు. తప్పక శ్రమ పడితే తప్పక ఫలితం అనేది దొరుకుతుంది అని చెప్పబడుతుంది అన్నమాట. అలాగే పిల్లల విషయానికి వస్తుంటే అక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా, సెన్సిటివ్గానే ఉంటుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయవలసి వస్తుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ వీళ్ళ మీద ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. అంటే ఏంటంటే వీళ్ళు కూడా సహకరించరు, అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే దాంపత్య జీవితానికి వస్తే అంత అనుకూలంగా ఉందని మనం చెప్పలేము ఈ నెల, ఎందుకంటే ఈ సంచారాలన్నీ అంత అనుకూలంగా లేవు కనుక తప్పక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్తగా పెళ్ళి చేసుకోవాలి, పార్ట్నర్స్ కోసం చూస్తున్నాం అన్న వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. ఒకసారికి 2 సార్లు చూసుకుని చేసుకోవాల్సిందే.
ఆచితూచి అన్నీ ఏంటంటే చూసుకుని అప్పుడు చేసుకోవడం కానీ రిలేషన్షిప్లో దిగడం కానీ అనేది జరగాలి. అప్పుడే మంచిది, మీకు మంచిది. ఎస్పెషల్లీ ఈ నెల మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడుకునేది ఏంటి, ఇప్పుడు జనవరి నెలకే మీరు మా దగ్గర జాతకం పరిశీలించుకోవాలి, లేకపోతే ఇంకా మీ జాతకంలో వేరే ఏమైనా డౌట్లు ఉన్నాయా, తప్పక మమ్మల్ని సంప్రదిస్తే, కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మన దగ్గర జెమ్మాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక ఒక జెమ్ అనేది అంటే ఏంటంటే మంచి జాతిరత్నం అనేది, సర్టిఫైడ్ జెమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్తాం. అలాగే ఏ టైంకి అపాయింట్మెంట్ ఇస్తాం, ఎలా వెళ్ళచ్చు, ఎలా ముందుకు సాగచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం మాట్లాడుకునేది ఏంటి ఒక నెలకే, ఇంకా ఏంటంటే లైఫ్ అనేది ఇంకా చూసుకోవాలి కదా. మొత్తం జాతకం పరిశీలించినప్పుడు అన్ని వివరాలు అన్ని విషయాలు మనకి తెలుస్తాయి కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.